తెలంగాణలో ప్రజలేమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకోబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? కేసీఆర్ని ఓడించిన తర్వాత, కేసీఆర్ని అధికారానికి దూరం పెట్టిన తర్వాత కేసీఆర్ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా? సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇలాంటి అంశాలకు సంబంధించి తెలుగు 360 మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేసినటువంటి సర్వే చాలా కీలకం కాబోతా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తీసినటువంటి అతిపెద్ద ఎన్నికల సర్వే. ప్రతి నియోజకవర్గానికి తెలుగు 360 వెళ్ళింది. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లను కలిసింది. దాదాపు అన్ని వర్గాల ప్రజల్ని కలిసింది. ఏం చేయబోతా ఉన్నారు? ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారు? మీ అభిప్రాయం ఎలా ఉంది? రైతు బంధు, రైతు రుణమాఫీ, ఫ్రీ బస్, ఇలా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, నాయకుల పనితీరు కావచ్చు, ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉన్నారు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి తెలుగు 360 శాంపుల్స్ కలెక్ట్ చేసింది. ఇటు ఆన్ పేపర్ శాంపుల్ సేకరణ కావచ్చు, ఇటు ఆన్ ద రికార్డ్ కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను రికార్డ్ చేయడం కావచ్చు. ఇట్లా దాదాపుగా ఒక శాస్త్రీయంగా సర్వే చేసే ప్రయత్నం తెలుగు 360 చేసింది. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మీ ముందు ఉంచబోతా ఉన్నాము. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలేమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఫలితాలను ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గం కోరుట్ల అనేది ప్రధానంగా ఎంపీ సెగ్మెంట్ వరకు వచ్చే వరకు మాత్రం నిజామాబాద్కి వెళ్ళినప్పటికీ కూడా అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగం కోరుట్లలో గతంలో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మొన్న 2023 ఎన్నికల్లోనూ అప్పటి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొడుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ సంజయ్ బరిలోకి దిగారు, గెలిచి వచ్చారు. సో డాక్టర్ సంజయ్కి వ్యక్తిగతంగా చాలా మంచి పేరు ఉంటుంది. ఆయనని ప్రజలు చాలామంది వెళ్ళి కలుస్తూ ఉంటారు. ముఖ్యంగా వైద్య రంగం సంబంధించి వైద్యపరంగా ప్రజలందరూ కూడా డాక్టర్ సంజయ్ కలుస్తూ ఉంటారు. ఆయన కూడా కొంత హెల్ప్ చేస్తుంటారనే పేరు. సో అలాంటి సంజయ్కి, మంచి పేరున్న సంజయ్కి 2 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటున్నారా? ఆయన పట్ల ప్రజలలో ఉన్నటువంటి విశ్వాసం పెరిగిందా, తగ్గిందా? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు కరీంనగర్ కోరుట్లకు సంబంధించి? తెలుగు 360 మూడ్ ఆఫ్ తెలంగాణలో భాగం చేసినటువంటి కోరుట్ల సర్వే ఇప్పుడు చూద్దాం. కోరుట్లకు సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని మనం కోరుట్ల ప్రజలను అడిగినప్పుడు ఉంది అనే వాళ్ళ సంఖ్య 40%, లేదు అనే వాళ్ళ సంఖ్య 42.8%, ఇప్పుడు చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 17.15%. సో ఓవరాల్గా చూస్తే రేవంత్ పాలన కూడా బాగుంది అనే వాళ్ళ సంఖ్య ఎంత ఉందో, లేదు అనే వాళ్ళ సంఖ్య కూడా దాదాపు కొంచెం అటు ఇటుగా 42.85%. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, నెక్ టు నెక్ అయితే ఇక్కడ ఉంది కేసీఆర్ వర్సెస్ రేవంత్ అన్నట్టుగా. ±5% అనేది జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఈ లెక్కను చూస్తే 50-50గా అనేది అయితే మనం భావించవచ్చు. అయితే ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య కూడా ఉంది, ఎందుకంటే 2 years అయింది కాబట్టి ఇంకా టైం ఉంది అనే వాళ్ళ సంఖ్య కూడా దాదాపు 17% ఉంది. అది అవాయిడ్ చేయలేనటువంటి పర్సంటేజ్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారా అని మనం అడిగినప్పుడు కోరుట్ల ప్రజలు చెప్పిన మాట, సంతృప్తిగా ఉన్నాం అనే వాళ్ళ సంఖ్య 28.57% అయితే సంతృప్తిగా లేము అనే వాళ్ళ సంఖ్య 71.43%. అంటే రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా లేరు. రుణమాఫీ అయ్యింది, అయినా కూడా స్లాబ్లకు సంబంధించి కావచ్చు 1.5 నుంచి 2 లక్షల స్లాబ్లో ఉన్న మధ్య రైతులు ఇబ్బంది పడ్డారు. అలాగే రైతు బంధు పథకం గతంలో ఉండేది, దాన్ని రైతు భరోసా చేశారు, కానీ నిధులు విడుదల చేశారు, పెట్టుబడి సాయం విడుదలైంది, కానీ టైంకు రాలేదు. టైం అయిపోయిన తర్వాత వచ్చింది, దానివల్ల ఇబ్బంది పడ్డాము. గతంలో టైంకి వచ్చేది అనేది మెజారిటీ ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయం. మిగతా చోట్ల కూడా రైతుల అభిప్రాయం అలాగే ఉంది. కోరుట్ల రైతులు కూడా అదే ఫీలింగ్తో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని అడిగినప్పుడు 25 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 17%, 50 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 68.57%, 75 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 14.28%,
100కు 100 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య లేదు. కీలకమైన క్వశ్చన్, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? 2 సంవత్సరాల ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత కోరుట్లలో డాక్టర్ సంజయ్ పరిస్థితి ఏంటిది? కల్వకుంట్ల సంజయ్ పరిస్థితి అంటే ఆయన పనితీరు బాగుంది అనే వాళ్ళ సంఖ్య 45.71%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 45.71%, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య దాదాపు 9%. సో 50-50 అభిప్రాయం. మెరుగుపరుచుకునే వాళ్ళ సంఖ్య ఉన్నప్పటికీ కూడా బాగుంది అనే వాళ్ళ సంఖ్య తో పాటు బాగోలే సంఖ్య సమానంగా ఉంది. అయితే మనం ఇక్కడ గమనించినటువంటి సర్వే చేస్తున్నప్పుడు గమనించినటువంటి పాయింట్ ఏంటి అని అంటే, ఆయన మనం వెళ్తే కలుస్తారు, కానీ గ్రామాల్లోకి వచ్చి తిరిగినటువంటి శాతం తక్కువగా ఉంది. ఆయన ఇంకాస్త గ్రామాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనే గమనించలేదు. ఆయన ప్రజల దగ్గరికి ఇంకా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉండాలి. మేము వెళ్తే బాగా రిసీవ్ చేస్తారు, బాగా మాట్లాడతారు, కానీ ఆయన మా దగ్గరికి గ్రామాల్లోకి వచ్చేటువంటి సంఖ్య శాతం తక్కువగా ఉంది అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనం మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమైన సంగతి. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఎట్లుంది? 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఎట్లుంది మన కోరుట్ల నియోజకవర్గం? ఎట్లా ఉంది? ఏదో ఇప్పుడైతే మంచిగా నడిపిస్తారు కాంగ్రెస్. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఇప్పటికైతే రాలేడు ఇక్కడికి. మత్తు ఎలక్షన్ అప్పుడు వచ్చిందంటే ఎక్కిన ఊరికే రాలేడు. ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా నడిపిస్తుంది. సిలిండర్ లేదు కానీ బియ్యం, బస్సు, ఫ్రీ కరెంటు నడుస్తున్నాయి. ఒకసారి రైతు బంధు ఇచ్చిండు, ఇక మళ్ళీ రాలే కానీ ఒకటేసారి రైతు బంధు ఇచ్చిండు. అభివృద్ధి మాత్రం శూన్యం, అభివృద్ధి ఏం లేదు. గతంలో ఉండేనా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత కొంత? పెనం నుంచి పూల పడ్డట్టున్నది. పెనం నుంచి పూల పడ్డ సందర్భంగా ఉంది కానీ ఆది గంతే ఇది గంతే, 2 గంతే. ఇద్దరు అన్నదమ్ములే. ఎట్లా ఏమన్నా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి? ఏం లేవు, సంక్షేమం లేదు, ఏ కార్యక్రమాలు కూడా అమలు కాలేవు. కోరుట్ల నియోజకవర్గం ఇప్పుడు ఎట్లా ఉంది? 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా నడుస్తుంది, పర్లేదు. చేత్తూరు డాక్టర్ సంజయ్ గారు వస్తారా? మీకు ఎమ్మెల్యే ఉన్నారు కదా, వస్తారా? వస్తారు, అప్పుడప్పుడు వస్తారు. ఆయన కూడా వస్తారు, చూసుకుంటారు. రోడ్లు బిల్లు అన్ని చూసుకుంటారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఇప్పుడు రేవంత్ రెడ్డి కట్టు ఉన్నది కదా పాపం. ఆయన ఏందో అందాలు ఆడతాడు. ఆయన పాపం అన్ని బాకీలు చేసిపోయి సాగు. ఇప్పుడు ఏముంటది, గంతే ఉంటది. కాంగ్రెస్ వచ్చిన కలిగి మంచిగా నడుస్తుంది. ఇండ్లు అన్నాడు, ఇండ్లు ఇస్తుండు. పెన్షన్లు అన్నాడు, పెంచింది అంటే 2000 ఇస్తుండు, 4000 ఇస్తలే. ఈ రుణమాపే 1,50,000 చేసిండు. 2 చేయలే సార్. చేసినాక మేము తీసుకున్నా కదా, నేను తీసుకున్నా కాబట్టి చేయలే. మంచిగా జరుగుతుంది కాంగ్రెస్. మంచిగా అందరు ఎక్కిపోతున్నారు, పని చేస్తున్నారు. మంచి గవర్నమెంట్ ఇదే. ఆడు దోసుకున్నాడు, వాళ్ళ కొడుకులే వాళ్ళ బిడ్డలే బతకాలే. దూరాపతనం చూపించిండు. 5 ఏళ్ళు మంచిగా చేసిండు. 5 అయిన తర్వాత వాని పద్ధతితో పని చూపించిండు. అంతే అంతే. దొరనే ఆడు దొరనే. కేసీఆర్ తిన్నాడంటారా? ఆడు తిన్నాడో తినలేడో కానీ ఆయన పక్క పొంటంలో అయితే మొత్తం వేసిండు. మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి. మీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అత్తడు, ఎప్పుడో పోతాడు. ఊరికైతే వేసింది 3 సార్లు 4 సార్లు గెలిచిండు. అయినా ఒక్క పని ఊళ్ళో అయితే చేయలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అని అనుకున్నప్పుడు, మహిళలకు ఫ్రీ బస్ పథకం సంబంధించి 14.28% బాగుంది అన్నారు. యాజ్ యూజువల్గా బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య 85.72%. నెక్స్ట్ క్వశ్చన్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే, అయింది అనే వాళ్ళ సంఖ్య 11%, కాలేదు అనే వాళ్ళ సంఖ్య 80%, అండ్ నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 8%. అంటే 6 గ్యారంటీలు అనేవి నమ్మకం కూడా లేదు వస్తాయని, కొన్ని పథకాలు వచ్చాయి, కొన్ని రాలేదు అనే వాళ్ళ సంఖ్య చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అని మనం కోరుట్ల ప్రజలను అడిగినప్పుడు, నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య కేవలం 5.71% అయితే, వ్యతిరేకిస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మీరు గమనించవచ్చు, 85.71%. సో నెగ్లిజిబుల్స్ కాంగ్రెస్ ప్రచారం అవన్నీ ఇతరత్ర అనేది పోయింది. సో ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పరిపాలనలో ఏదైతే గతంలో చెప్పారో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని నమ్ముతున్నారంటే, నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా కోరుట్లలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్లో కవితకు సంబంధించి, కవిత కొత్త పార్టీ పెడుతుందా, మద్దతు ఇస్తారా అని మేము అడిగాము. ఎందుకంటే కవిత గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేశారు కోరుట్లకు. గత ఎన్నికల్లో కోరుట్ల సంజయ్ గెలిచేందుకు కొంత ఆవిడ బ్యాక్గ్రౌండ్లో పనిచేశారు. ఎందుకు అంటే అక్కడ నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ పోటీ చేశారు.
ధర్మపురి అరవింద్ పై ఆయన ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో సంజయ్ కోసం ఆవిడ పనిచేసిన సందర్భం ఉంది. సో అలాంటి కోరుట్లలో కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారంటే ఇస్తామనే వాళ్ళ సంఖ్య 2.85%, ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 85% ఉంటే ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 11%. సో ఇది కవిత కొత్త పార్టీకి సంబంధించినటువంటి కోరుట్ల ప్రజల ఒపీనియన్. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మనం సర్వే చేశాం కాబట్టి తెలుగు 360 చేసినటువంటి ఎక్స్క్లూజివ్ పొలిటికల్ సర్వే మూడ్ ఆఫ్ తెలంగాణ, అందులో భాగంగా స్థానిక సంస్థల్లో కోరుట్ల ప్రజలు ఎవరికి ఓటేయబోతున్నారో చూద్దాం. కోరుట్ల ప్రజలు అభిప్రాయం ప్రకారం ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కోరుట్ల ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారు. దాదాపు 71.42% వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్కు 17.14%, బీజేపీకి కేవలం 5.71%, ఇండిపెండెంట్లకి నెగ్లిజిబుల్. సో ఇది కోరుట్లలో బీఆర్ఎస్ పార్టీ తన హవా కొనసాగించబోతుంది యాజ్ యూజువల్గా. ఈసారి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోరుట్లలో జయకేతనం ఎగరవేస్తుందని అయితే చాలా స్పష్టంగా చెప్పవచ్చు.